ఫ్రెండ్స్ మిరియాల రసం. ఓకే, ఫస్ట్ అయితే ఆయిల్ పెట్టుకున్నాం ఫ్రెండ్స్. అన్ని తిరువాతి గింజలు, మినపప్పు, శనగపప్పు, ఆవాలు, జీలకర్ర వేసుకున్నాం ఫ్రెండ్స్. ఇప్పుడు ఇది మిక్స్ అన్నమాట. జస్ట్ కొద్దిగా మెంతులు, మిరియాలు, జీలకర్ర, వెల్లుల్లి బాగా వేయించుకొని లాగ్ అవుతుందని చూపించలేదు ఫ్రెండ్స్. దీంట్లో వెల్లుల్లి ఉంది, మిరియాలు ఉన్నాయి, కొద్దిగానంటే కొద్దిగా మెంతులు, జీలకర్ర, కొద్దిగా కరివేపాకు కూడా డ్రై రోస్ట్ చేసి వేసుకోవాలి ఫ్రెండ్స్. మిరియాల రసానికి మంచి టేస్ట్ వస్తుంది. మార్నింగ్ చికెన్ చేశాను ఫ్రెండ్స్, ఉంది. ఇంకొద్దిగా మిరియాల రసం పెట్టేస్తే బాగుంటుంది చికెన్లోకి. ఎగ్స్ బాయిల్ చేశాను, ఎగ్స్ కూడా కొంచెం కరివేపాకు కూడా వేసాను ఫ్రెండ్స్. చూడండి, ఎవరు లేరు వీడియో తీయడానికి ఫ్రెండ్స్ ప్రస్తుతానికి, అందుకని నేనే తీసుకున్నా. కరివేపాకు అయిపోయిన తర్వాత ఆల్రెడీ మనం చింతపండు నానబెట్టుకున్నాం ఫ్రెండ్స్, అది గుజ్జు లేకుండా వేసుకోవాలి. చాలా సింపుల్ ఫ్రెండ్స్. మిరియాల రసం ఇట్లా చికెన్ చేసినప్పుడు కానీ, హెల్త్ బాగాలేనప్పుడు కానీ చూడండి, ఇది రాకుండా అన్నమాట, తుక్కు పడకుండా. చెయ్యి అడ్డ పెట్టలేను కదా, వీడియో తీస్తున్నా కాబట్టి ఇలా చిక్కగా ఉంది. ఇంకొద్దిగా నీళ్ళు పడతాయి ఫ్రెండ్స్. సాల్ట్, కారం పొడి, ధనియాల పొడి, కారం పొడి, ఉప్పు ఫ్రెండ్స్. అయిపోయి అంతే మిరియాల రసం. సింపుల్ అంటే సింపుల్. నానా రసం